ఈ విషయం మీరు గమనించే ఉంటారు. రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికొచ్చిన మగవారు అండ్ రిటైర్ అయ్యి కొన్ని సంవత్సరాలు గడిచిన మగవారు ఫిజికల్లీ ఎలా కనిపిస్తారు? చాలా సందర్భాల్లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పనిలో మునిగి ఉన్నంత కాలం ఒంటి మీద వయసు కనపడదు. ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తారు. కానీ రిటైర్ అయిన కొన్నేళ్లకే ముసలితనం పరుగు పరుగు మీదొచ్చి ఒంటి మీద వాలిపోయినట్టు కనిపిస్తుంటారు. అప్పటిదాకా లేని జబ్బులు వచ్చి పడుతుంటాయి. అయితే రిటైర్మెంట్ తీసుకోవద్దా? అంటే వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కుదిరే పని కాదని మనందరికీ తెలుసు. పబ్లిక్ సెక్టార్‌లోనైనా, ప్రైవేట్ సెక్టార్‌లోనైనా రిటైర్మెంట్ అనేది అనివార్యం కదా! సో, ఇక్కడ పాయింట్ అది కాదు. గమనించాల్సిన విషయం మరొకటుంది. రిటైర్మెంట్ ఏజ్ అంటే 58, 60, 65 ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళల్లో కూడా ముసలితనం సడెన్‌గా ఆవహించినట్టు కనిపిస్తుందా? లేదు కదా! ఎందుకలాగా? అక్కడే ఉంది మీ ప్రశ్నకు జవాబు. ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్ ఆడవాళ్ళు జీవితాంతం పని చేస్తూనే ఉంటారు. ఇంటి పని నుండి వారికి రిటైర్మెంట్ ఎక్కడ? సో, ఏదన్నా ఆరోగ్య కారణాల వల్ల మంచాన పడితే తప్ప వాళ్ళు రోజంతా కదలకుండా ఉండరు. అదే వారి లాంగ్ టర్మ్ ఆరోగ్యానికి, యంగ్‌గా కనిపించడానికి గల కారణం. ఆన్ ద అదర్ హ్యాండ్ మగవాళ్ళు ఉద్యోగంలో ఉన్నంత కాలం చాలా కష్టపడతారు. పనులతోటి కాన్స్టెంట్‌గా మూవ్ అవుతూనే ఉంటారు. బట్ వన్స్ రిటైర్ అయ్యాక వారి దినచర్యను చూస్తే లేవడం, తినడం, పడుకోవడం ఇంతే ఉంటాయి. మీకు తెలుసా? 100 ఏళ్ళు దాటిన వారు అత్యధికంగా ఉన్నది జపాన్‌లోనని ఆ దేశం రికార్డులోకెక్కింది. మరి వారి లాంగ్ హెల్తీ లైఫ్‌కి కారణాలేంటో పరిశీలిస్తే వచ్చిన జవాబుల్లో ఒకటి స్టే యాక్టివ్, డోంట్ రిటైర్. దీని గురించి ఇకిగాయి పుస్తకంలో కూడా చెబుతారు. దీన్నే వాళ్ళు క్రమం తప్పకుండా పాటిస్తారు. దీనికర్థం రిటైర్మెంట్ తీసుకోవద్దని కాదు. జీవితంలోని పర్పస్‌ని, యాక్టివిటీని మానుకోవద్దని. ప్రొఫెషనల్ లైఫ్‌లో పడి అన్నాళ్ళు చేయలేని పనులను వాళ్ళు రిటైర్ అయ్యాక పట్టుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఉన్నంత బిజీగా కాకపోయినా ఇష్టమైన పనులతోటి రోజు శరీరానికి పని చెబుతూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ మెదడు, శరీరం చాలా శక్తివంతమైనవి. పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగల కేపబిలిటీ ఉన్నవి. సైన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేసింది. సో, నిత్యం మీరు వాటిని ఏ ఎన్విరాన్మెంట్‌లో పెడతారో వాటికి తగ్గట్టు అవి తమని తాము మలుచుకుంటూ పోతాయి. సో, రోజు శరీరాన్ని మూవ్ చేస్తూ ఉంటే దీని అవసరం ఇంకా ఉంది అనే సిగ్నల్ బ్రెయిన్‌కి అందుతుంది. అదే ఏ జబ్బులు లేకపోయినా పూర్తిగా రెస్ట్ ఇచ్చేస్తే దీని అవసరం తీరిపోయిందిలే అనే సిగ్నల్ చేరుతుంది. అంటే ఇంకా డీప్‌గా వెళ్తే అక్కడ బోలెడంత సైన్స్ ఉందనుకోండి. బట్ అలా కాకుండా పైపైన చెప్పాలనుకుంటే కదలికలు లేక కండరాలు కుంచించుకుపోతాయి. బోన్స్ పెళుసుబారిపోతాయి. వృద్ధాప్య లక్షణాలు మరింత త్వరగా కనిపించడం మొదలవుతాయి. ఆబ్వియస్‌లీ వయసు పైబడే కొద్దీ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. అది సహజమే. కానీ రిటైర్మెంట్ అంటే సోఫాకో, కుర్చీకో ఫెవికాల్ అంటించినట్టు అతుక్కుపోవడం కాదు. చేయగలిగినంతలోనే పనులు చేసుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ జీవించడం. అలా జీవించడం వల్ల డిసీజెస్‌కి దూరంగా ఉంటాం. అండ్ ఏజింగ్ లైక్ ఎ ఫైన్ వైన్ అనే ఫ్రేజ్ వినే ఉంటారు కదా! అలా కూడా కనబడతాం.